నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఆమె బ్యాంక్ లో డబ్బులు వేయట్లేదు. మేము నెల నెల వేయమని డబ్బులు ఇచ్చేస్తాము, ఆమె వేయట్లేదు. ఆమె అంటే ఎవరు? మా ఆర్పి అరుణ 2 years నుంచి డబ్బులు వేయకుండా ఆమె సొంతానికి వాడుకుంది. ఇప్పుడు అడిగితే నా దగ్గర లేవు, కట్టాను, ఉన్నప్పుడు కడతాను, 6 months సంవత్సరం అట్లా వాయిదాలు అడుగుతుంది. మేము 1 month వాయిదా పెట్టినాము, August 1 లోపు అని చెప్పినాము. August 1 అయిపోయింది, ఆమె డబ్బులు కట్టలేదు. ఉన్న ఇంటికి వెళ్ళి 2-3 సార్లు మీటింగ్లు పెట్టుకొని సీఓ వాళ్ళందరూ వచ్చినప్పుడు మీటింగ్లు కూడా పెట్టుకొని అడిగినారు. వాళ్ళు అడిగినారు, మేము అడిగినాం. ఆమె అదే మాట మీద నెలకు ఇంకా మేము జీతం ఇస్తే అవే పైసలు నెలకు 10,000 కట్టుకుంటూ వస్తుందట. మీరేంటి? మేము అధ్యక్షురాలు. మీ పైన ఆర్పి? మా పైన ఆర్పి. మీ గ్రూప్ పైసలు వాడుకున్నారు? మా 19 సంఘాల డబ్బులు మాకు తెలియకుండా ఓబీల సిగ్నేచర్లు ఉంటేనే చెక్ మీద బ్యాంకులకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవస్తుంది. ఆమె మా సంతకాలు కూడా ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసుకుంది. ఎవరికి ఫిర్యాదు చేశారు ఈ విషయంలో? మరి పోలీసులకు ఫిర్యాదు చేశారా? చేయలేదు. ఆమెనే అడిగినాము. అంటే మీ మెప్మా అధికారులకు ఫిర్యాదు చేశారా? కమిషనర్ గారికి మేము లెటర్ ఇచ్చినాము. ఏమన్నారు? చూసి మేము సీఓకి వాళ్ళకి చెప్తాం, చర్యలు తీసుకుంటాం అన్నారు. మరి 2 months అవుతుంది మేము లెటర్ ఇచ్చి, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సీఓ చేంజ్ అయ్యిందట, వేరే సీఓ వచ్చింది. ఆమె కూడా మీటింగ్ పెట్టింది, ఆమె కూడా మాట్లాడింది, చెప్పింది కట్టుమని అని. ఆమె అదే మాట మీద ఉంటుంది. ఫస్ట్ ఉన్న సీఓ తిరుపతి సారు, ఇప్పుడున్న సీఓ దీపం మేడం. ఒకవేళ ఇప్పుడు డబ్బులు కట్టకపోతే ఎట్లా? మరి డబ్బులు కట్టకపోతే మేము కూడా దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటాం. నాకు వాళ్ళు 2 సంవత్సరాలకి వెళ్ళి జీతం ఇవ్వలేదు సార్. నాకు వచ్చే జీతం ఆర్టీ జీతం మెప్మా నుండి వచ్చేది, కానీ సమైక్య నుండి తీసుకునే కానీ జీతం ఇవ్వలేదు సార్. నాకు 2 సంవత్సరాల జీతం అయిపోయేసరికి అప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో మా అమ్మకు క్యాన్సర్ వచ్చింది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మా అమ్మని బ్రతికించుకోవడానికి కోసం నేను తప్పనిసరి జీతం ఇవ్వలేదు కాబట్టి, ఎటు కరోనా టైంలో ఎలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ డబ్బులు వాడుకోవాల్సి వచ్చింది సార్. వాడకుండా అది వాడుకున్నది పొరపాటే సార్. కడతాను ఒప్పుకున్నా, నేను కట్టడానికి కూడా సిద్ధంగా. ఇప్పటివరకు 1,40,000 రూపాయలు నేను కట్టడం జరిగింది సార్. కేఎల్ఎఫ్లో 1,50,000, 3 లక్షల రూపాయలు నేను కట్టడం జరిగింది సార్. అదే నేను ఆర్బీఐ కొనసాగింటూ వచ్చే జీతాన్ని కూడా నేను నెల కట్టుకుంటూ పోతాను చెప్పి ఇప్పుడు కూడా ఎవరికి కూడా 1 రూపాయి అన్యాయం చేయండి సార్. వాళ్ళు కూడా కష్టపడి చేస్తున్నారు కాబట్టి నేను కట్టడానికి ఒప్పందం చేసుకున్నాను సార్. తప్పనిసరి ఎవరి పైసలు కూడా నేను అన్యాయం చేయకుండా ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి కడతాను సార్. నేను ఈ డబ్బులు నేను ఏమంటే మొన్న కూడా మాట్లాడుతుంటే మీటింగ్ పెడితే కూడా నేను 1,40,000 రూపాయలు కట్టినా. నాకు 6 నెలలు టైం ఇస్తే నేను లోపల 6 నెలలు అని కాకుండా టైం ఎక్కువ తక్కువ 3 నెలల వరకు, నెల వరకు కూడా నేను కట్టే ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. నేను ప్రతి నెల నాకు ఆర్టీఓ కొనసాగితే వచ్చే జీతాన్ని నేను బేస్గా చేసుకుని దానికి కొంచెం అమౌంట్ తోడుగా వేసుకొని కడతామని చెప్పేసి కూడా నేను వాళ్ళతోటి ఒప్పుకున్నాను సార్, మాట్లాడుకున్నాను. అంతలో వాళ్ళకు 50,000 రూపాయలు డిపాజిట్ చేసినాక కూడా సార్ ఇదే ఇక్కడికి వచ్చి వాళ్ళు ధారణ చేసి వాళ్ళు పేపర్కి ఇవ్వడం కూడా 5వ తారీఖు, జూలై 5వ తారీఖు 50,000 రూపాయలు డిపాజిట్ చేసిన నేను బ్యాంకులో. చేసినా కూడా వాళ్ళు వచ్చి మున్సిపల్కి వచ్చి వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను అదే విధంగా నేను 2 లక్షల రూపాయలు రోజు 50,000 రూపాయలు కూడా బ్యాంకులో వేయడానికి అని చెప్పేసి సీఓ ఆధ్వర్యంలో కట్టడం జరిగింది సార్. ఇప్పుడు కూడా కడతాను సార్. ఎలాంటి రూపాయి కూడా వాళ్ళకి అన్యాయం చేయండి సార్. నేను 6 నెలల వరకు మొత్తం అమౌంట్ నేను నాకు ఏ రకంగా అయితే వెళ్తుందో అదే ఆర్పీఓ కొనసాగించుకుని నేను మొత్తం డబ్బులు కట్టడానికి ఒప్పుకుంటున్నాను సార్. ఒకవేళ మీరు కట్టకపోతే నేను కడతాను సార్. మీరు వాడుకున్నారు కదా, ఇప్పుడు మీ పరిస్థితులు బాగాలేవని వాడుకున్నా అంటున్నారు కదా. ఇప్పటికీ 1,40,000 రూపాయలు సమాఖ్యలో కట్టిన సార్. 1,50,000, 3 లక్షల రూపాయలు చెల్లించిన సార్. ఒకేసారి కాకుండా నాకు ఏ రకంగా అయితే అమౌంట్ నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని అదే రకంగా నేను కట్టుకుంటూ ఉంటాను సార్. ఇప్పుడు మీరు అమౌంట్ పే చేయకపోతేనే కదా వాళ్ళు ఇక్కడ దాకా వచ్చింది. అమౌంట్ 1,40,000 రూపాయలు 1,50,000, 3 లక్షలు పే చేసిన ఒకటేసారి కట్టమంటే వాయిదాలు ఇచ్చినాం సార్. మా లెక్కలు స్టార్ట్ అయ్యి 4 నెలలు అవుతుంది సార్. మేము లెక్కలు చేసి తనకు ఇంత దాకా రాకుండా మేము 3 మీటింగ్లు పెట్టినాం. సీఓలను పిలిచినాం. వాళ్ళు కూడా వాళ్ళకు వాయిదా ఇచ్చిండ్రు. ఆ వాయిదా కట్టకపోతే మీరే ఏమైనా వేసుకున్నట్టు మేము మున్సిపాలిటీ దాకా వచ్చినాం సార్. ఇక్కడ దాకా వచ్చినా కూడా ఆమె ఎంత అనంగా ఒక 90,000 కట్టింది సార్. తర్వాత ఇన్ని వాయిదాలు జరిగిన ఇప్పుడు మొత్తం 3 కట్టాలి సార్. మాకు 1,40,000 ఇప్పుడు మీ మహిళా గ్రూప్ లో మొత్తం ఎంత వాడుకుందా ఆమె? మొత్తం 12,50,000 సార్. 12,50,000 వాడుకుంది సార్. మా ఇమీడియట్లీ ఎట్లా ఆమె మాకు చెప్పకుండా ఎట్లా వాడుకుందో ఆ పద్ధతిగా మాకు కట్టి చూపిమనండి. వింటున్నారా? మేము మాకు చెప్పి మాకు అపూర్వంగా తీసుకుంటే మేము వాయిదాలు ఇస్తాం సార్. చెప్పకుండా తీసుకున్న వాటికి వాయిదాలు ఎట్టిస్తాం సార్. ఆడికైనా కానీ మేము 3 నెలలు ఆగినాం సార్. ఇప్పటికి పోనీ కట్టించుకున్నాము. సీవాల మాట అవ్వద్దు, ఇక్కడ ఎవరి మాట అవ్వద్దు అనేసి ఇంత దాకా వచ్చినా కానీ ఇంకా మేము వాయిదాలు మా అమ్మ వాళ్ళు ఇవన్నీ
ఎందుకు సార్ కట్టుగతలు వాడుకున్నాము, సరే ఎట్లా వాడుకున్నాము అట్లా కట్టి చూపించండి మాకు. దాదాపు 12,50,000 రూపాయలు మిస్గైడ్ చేసి తను వాడుకున్నట్టుగా మహిళా గ్రూపులు చెప్తా ఉన్నారు. ఈ సమైక్య చెప్తా ఉంది. వీళ్ళకు న్యాయం జరగడం కోసం ఐద్వాగా మేము వాళ్ళకు సపోర్ట్గా ఉన్నాము. వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా వాళ్ళకు మేము సపోర్ట్గా ఉంటాము. 12,00,000 రూపాయలు 12,50,000 రూపాయలు దాదాపు మిస్గైడ్ చేసిండ్రు. ఆగండి మీరు కొద్దిగా. దాదాపు 12,50,000 రూపాయలు మిస్గైడ్ చేసి తను బ్యాంకులో వేయకుండా వాడుకున్నదనేది మహిళా గ్రూపు సమైక్య విఘ్నేశ్వర సమైక్య వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతకుముందు కూడా 5-6 నెలల నుంచి వాళ్ళను సఫర్ చేస్తూ ఉంది. ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా తను డబ్బులు రికవర్ చేయకపోగా నేను ఇప్పుడు చేయను, నా దగ్గర లేవు అనే పద్ధతిలో చెప్తా ఉంది. దీనికి ఆర్పీ దగ్గర నుంచి డబ్బులు వీళ్ళకి రికవర్ చేయించాల్సిన బాధ్యత అధికారులదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. కానీ మేము ఆర్పీగా తొలగించమని మేము అడగట్లేదు. ఆమె దగ్గర నుంచి రావాల్సిన రికవరీ డబ్బులు వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఆమె డబ్బులు రికవరీ చేయించలేని పక్షంలో ఫర్దర్గా మేము చాలా యాక్షన్స్ తీసుకుంటాము. రకరకాల పోరాటాల్లో మేము ముందుంటామని చెప్పేసి ఐద్వాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.